సింధూర అరిచిన అరుపులకి పరిగెత్తుకుని చెంచలమ్మ అయితే సింధూర దగ్గరికి వెళ్తుంది. ఇక సింధూర అయితే భయపడిపోయి వాళ్ళ అత్తమ్మని గట్టిగా పట్టుకొని అత్తమ్మ అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఇక సింధూర భయపడిపోవడం చూసి చెంచలమ్మ అయితే ఏం జరిగిందో ఏంటో అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది. ఇక ఆ చంటి బాబుని పాలేర్లు పట్టుకుని అక్కడ ఒక చెట్టుకు కట్టేస్తారు. అక్కడ కట్టేశాక చెంచలమ్మ ఇలా అంటుంది, వాడికి కొరడా దెబ్బలు కొట్టండి అని చెప్పి అంటుంది. ఇక ఆ చంటి బాబు అయితే, అమ్మ నేను ఏ తప్పు చేయలేదమ్మా, అమ్మగారు రూమ్కి పాలు తీసుకెళ్ళాను అంతేనమ్మ, నేను ఏ తప్పు చేయలేదని చంటిబాబు అంటూ ఉంటాడు. అయినా సరే చెంచలమ్మ వినకుండా, కానివ్వండి మీరు కొరడా దెబ్బలు కొట్టండి అని చెప్పి అంటూ ఉంటుంది. దానికైతే ఆ పాలేర్లు చంటిబాబుకి కొరడా దెబ్బలు కొడుతూ ఉంటారు. అది చూసి చంటిబాబు అయితే, అబ్బా ప్లీజ్ అమ్మ నేను చెప్పింది వినండి అమ్మ, ప్లీజ్ అమ్మ దయచేసి వినండి అని చెప్పి అన్నా సరే చెంచలమ్మ చంటిబాబు మాటలు పట్టించుకోకుండా కొరడా దెబ్బలు కొట్టిస్తూ ఉంటుంది. దానికి చంటిబాబు అయితే ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇదంతా చూసి వాళ్ళ ఆయన అయితే, చెంచలమ్మ తను ఏ తప్పు చేయలేదని అంటున్నాడు కదా, ఒక్కసారి ఆలోచించి వదిలేయి అని చెప్పి అంటాడు. లేదు తను ఏ తప్పు చేయకపోతే నా కోడలు ఎందుకు అంతలా భయపడిపోతుంది, తను తప్పు చేశాడని చెప్పి చెంచలమ్మ అనుకుంటూ ఉంటుంది. అది విన్న చంటిబాబు అయితే ఏడుస్తూ, ఇప్పుడు నేనేం చేయాలి, ఎలా తప్పించుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.